వినోద్ కాంబ్లీ అండ్ సచిన్ టెండూల్కర్ ఇలా వీడియో కొద్దింత వైరల్ అవుతా ఉండే ఇద్దరు. వినోద్ కాంబ్లీ ఒక స్టేజ్ మీద వచ్చారు. సచిన్ టెండూల్కర్ కూడా ఒక స్టేజ్ మీద వచ్చి ఆయన పోయి మందులిస్తే కూడా ఆయన ఏం మాట్లాడలే. ఏదో కోపం మీద ఉన్న తిరంగా పరిస్థితి వచ్చింది. కానీ వినోద్ కాంబ్లీకి పరిస్థితి తెచ్చింది వినోద్ కాంబ్లీయా సచిన్ టెండూల్కర్గా? స్వయంగా వినోద్ కాంబ్లీనే ఆయనకు ఆ పరిస్థితికి కారణం. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన పేరుని ఎప్పుడు చెక్ చేసుకోలే, ఆయన డేట్ ఆఫ్ బర్త్ని ఎప్పుడు చెక్ చేసుకోలే, ఆయన మ్యారేజ్ డేట్ని ఎప్పుడు చెక్ చేసుకోలే, ఫోన్ నెంబర్ని కూడా చెక్ చేసుకోలే. మీరు కూడా వినోద్ కాంబ్లీ కావాలనుకుంటారా, సచిన్ టెండూల్కర్ కావాలనుకుంటారా, అది మీ చేతిలోనే ఉన్నది. ఎందుకంటే వినోద్ కాంబ్లీ దగ్గర పొరపాటు ఎలా జరిగిందో ఇలా నేను మీకు చెప్తా. అలాంటి పొరపాటు మీరు కూడా జీవితంలో ఎప్పుడు చేయబడకండి. ఎందుకంటే 100 వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినాక కూడా ఒక వ్యక్తి ఇవాళ చాలా పేద కుటుంబంలో బతుకుతానికి కారణం ఏంటంటే అది వినోద్ కాంబ్లీ గారిదే తప్పు. ఎందుకంటే ఎప్పుడు ఆయన పేరుని చెక్ చేసుకోలే, ఆయన డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేసుకోలే. ఏదో బతుకుతాం అనుకుంటే బతుకుతాం, దేవుడు ఎలా బతికితే ఎలా బతుకుతాం అనుకుంటే అలానే మనం బతుకుతామండి. మీ పరిస్థితి కూడా అలా కావద్దనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు మీ పేరుని, మీ డేట్ ఆఫ్ బర్త్ని 100% చెక్ చేసుకోండి. వినోద్ కాంబ్లీ గారు పుట్టారు 18 తారీఖు 1వ నెల 1972లో పుట్టారు. ఇది 9/29 కాంబినేషన్. వినోద్ కాంబ్లీ డేట్ ఆఫ్ బర్త్ 9/29 కాంబినేషన్. 29 తర్వాత చేస్తే 2 వస్తుంది, కానీ 2 తర్వాత సంగతి 29 వచ్చిందంటే మాత్రం కంపల్సరీ 2 మ్యారేజ్లు జరుగుతాయి. ఒకవేళ 29 డేట్ ఆఫ్ బర్త్ కి పుట్టిన వ్యక్తి కూడా 29 డేట్ ఆఫ్ బర్త్ కి పుడితే కూడా ఆయనకు 2 మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే ఒకవేళ 29 వయసు రాకముందు పెళ్లి చేస్తే ఆఫ్టర్ ఇంకొక మ్యారేజ్ కూడా అవుతుంది, లేకపోతే ఇంకొకటి ఏదైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. 29 అన్నది చాలా జాగ్రత్త. ఇలాంటి 29 అయితే మాత్రం కంపల్సరీ వ్యక్తి షార్ట్ టెంపర్ అవుతాడు, వెంటనే కోపం బాగా పెరుగుతుంది. 29 డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వ్యక్తికి షార్ట్ టెంపర్ ఉంటుంది. డేట్ మంత్ టోటల్ చేసిన 29 వచ్చినా కూడా 2వ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక వినోద్ కాంబ్లీకి ఫస్ట్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి అంటే డైవర్స్ అయిపోతే ఇంకో 2వ మ్యారేజ్ కూడా అయింది. ఫస్ట్ మ్యారేజ్ క్యాన్సిల్ అయినంటే మాత్రం అది మన బ్రాహ్మణ్కి పుణ్యం, వాళ్ళు పెట్టిన ముహూర్తం వల్ల ఆయనకు ఫస్ట్ మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. సో వినోద్ కాంబ్లీ పేర్ల 9/29 ఉన్న వల్ల వినోద్ కాంబ్లీ అన్న పేర్ల ఒక సెక్షన్ లా 63, ఇంకో సెక్షన్ లా 4 నంబర్ అంటే 4 నంబర్ వస్తుంది. అంటే దాన్ని టోటల్ చేస్తే 4 వచ్చేస్తుంది కదా, ఇట్లా ఇది 63 నంబర్ వస్తుంది. 11 అక్షరాలు అయిన పేరు వినోద్ కాంబ్లీ అన్న పేరులో 11 అక్షరాల పేరు ఉన్న వల్ల 63 నంబర్ ఉన్నా కూడా ఆయనకు ఫస్ట్ ఇన్నింగ్ అంటే 100 వన్ డే మ్యాచ్ 100 మ్యాచ్ ఆడే వరకు ఈ 63 నంబర్ రాంగ్ నంబర్ అయినా కూడా ఈయన పుట్టిన 18 తారీఖు 9 నంబర్ ఉన్న వల్ల ఈయన ఇక్కడికి సపోర్ట్ చేసుకుంటా 11 అక్షరాల పేరు ఉన్న వల్ల 29 నంబర్ అంటే 2 డిస్నీ నంబర్ ఉన్న కండక్టర్ నంబర్ 2 ఉన్న వల్ల ఈ 11 అక్షరాల పేరు ఉన్న వల్ల ఆయనకు ఫస్ట్ హాఫ్ అంటే ఇంటర్వెల్ కు ముందు లైఫ్ కొంచెం మంచిగా జరిగింది. కానీ దాని తర్వాత ఈ 9/2 కాంబినేషన్ ని ఎప్పుడో ఈ పైథాగరస్ సిస్టమ్ లో 4 నంబర్ వచ్చింది. ఈ 4 ఆమె జీవితాన్ని పూర్తిగా అర్థవ్యవస్థం చేసేసింది. అంటే వినోద్ కాంబ్లీ గారిది పేరు ప్రాబ్లం ఉన్న వల్ల 50% లైఫ్ ఆయనకి లైఫ్ బాగున్నది. ఆఫ్టర్ 50% దాని తర్వాత ఈ 4 నంబర్ 9 స్టార్ట్ అయిన వల్ల ఆయన డిస్నీ నెంబర్ 2 అండ్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 18 అంటే 9/2 కాంబినేషన్ కి 9/4 కాంబినేషన్. 9/4 కాంబినేషన్ అంటే ఈ 63 నంబర్ అందరికి రాంగ్ నంబర్ అవుతుంది, కానీ డేట్ ఆఫ్ బర్త్ లో 18 నంబర్ ఉన్న వల్ల ఈ 63 నంబర్ ఆయనకు సపోర్ట్ చేసుకుంటా ఒక్క 100 మ్యాచ్ ఆడేదాకా ఆయన లైఫ్ బాగానే ఉన్నది. దాని తర్వాత ఎప్పుడో అంటే న్యూమరాలజీలో ఇప్పుడు కూడా 2 సెక్షన్ ఉంటుంది. ఒక క్యాల్కులేషన్ సిస్టమ్ అని పైథాగరస్ సిస్టమ్ లా పైథాగరస్ సిస్టమ్ వచ్చినప్పుడు కంపల్సరీ 4 నంబర్ వచ్చినప్పుడు ఈ 9 ఈ 4 ఈయన జీవితాన్ని అస్తవ్యస్తం చేసి పడేసింది. టోటల్ లైఫ్ ని చిత్తలు బిదలు చేసి పడేసింది. లైఫ్ అంతా ఖరాబ్ అయిపోయింది. కారణం ఈ నంబర్ వల్ల. అంటే వినోద్ కాంబ్లీ ఆయన పేరుని ఎప్పుడు చెక్ చేసుకోలేదు. ఎందుకంటే ఎవ్వరు కూడా చెక్ చేసుకోరండి. మంచి పొజిషన్ లో ఉన్న ఇండియన్ టీమ్ లో ఆడుతానంటే ఆయన ఎందుకు పేరు చెక్ చేసుకుంటాడు అని చెక్ చేసుకోరు. మంచి హీరోగా ఉన్న మంచి సినిమాలు 5-10 రిలీజ్ అయింది, మంచిగా హిట్ అయిందంటే ఆయన కూడా చెక్ చేసుకోడు. మీ దగ్గర కూడా జేబులో కింద డబ్బులు ఉంటే మాత్రం మీరు కంపల్సరీ మీ పేరుని కూడా మీరు చెక్ చేసుకోరు, మీ మొబైల్ నెంబర్ని కూడా మీరు చెక్ చేసుకోరు. కానీ 50% లైఫ్ వెళ్ళిపోయినాక ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలంటే మాత్రం ఈ 6 రకంగా నంబర్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 అండ్ 7 ఈజ్
7 డిజిట్ నంబర్స్ మీ పేర్లో ఉంటాయి. ఈ 7 డిజిట్లు బాగుంటేనే నంబర్ మీ లైఫ్ అన్నది బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగుండదు. 100% మీకు కష్టాలు రావాల్సిందే. వినోద్ కాంబ్లీకి వచ్చిన కష్టాలు మీకు రావాలనుకుంటే మాత్రం మీ పేరుని మీరు చెక్ చేసుకోకుండా, మీ పేరుని మీరు చూసుకోకుండా, మీ మొబైల్ నెంబర్ని మీరు చెక్ చేసుకోకుండా, మీ మ్యారేజ్ డేట్ని మీరు చెక్ చేసుకోకుండా కష్టాలు వచ్చినాయంటే మాత్రం దానికి తప్పు మీరే, దానికి భరించాల్సిందే మీరే దాన్ని సర్వం మీదే తప్పవుతుంది. కనుకనే మీరు వినోద్ కాంబ్లీ కావద్దనుకుంటే మాత్రం కంపల్సరీ మీ పేరుని చెక్ చేసుకోండి, మీ మొబైల్ నెంబర్ని చెక్ చేసుకోండి, మ్యారేజ్ డేట్ని చెక్ చేసుకోండి. అప్పుడే మీరు ఒక మంచి పౌరుడుగా మంచిగా బతకగలుగుతారు, మంచిగా ఉండగలుగుతారు. ఏ సమస్య మీ దగ్గరికి రాదండి. లైఫ్‌లో సచిన్ టెండూల్కర్ కావాలనుకుంటారా, వినోద్ కాంబ్లీ కావాలనుకుంటారా, అది మీరే నిర్ణయించండి. అది మీ దగ్గరనే ఉన్నది. మీరు ఎటు పోవాలనుకుంటే మీ చేతిలో పని. మీరు మీ పేరుని చెక్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇది ఎలా అండి, నేను వినోద్ కాంబ్లీ గురించి మీకు చెప్పాను. భవిష్యం ఎలా తిరుగుతది, మన జీవితం ఎలా రొటేట్ అయితది, మంచి కాంచెలు చెడు, చెడు కాంచెలు మంచిగా ఎట్లా మనం మార్చుకోవచ్చు, మన జీవితాన్ని అది మన జీవితంలో అంటే మన పేరుని ఎన్నో మన పాతకాలంలో కూడా చూసాం. విశ్వామిత్ర గారి పేరు విక్రమాదిత్య ఉన్నప్పుడు కూడా ఆయన పేరుని విశ్వామిత్రగా మార్చుకొని ఇప్పటిదాకా కూడా విశ్వామిత్ర గారు బతుకున్నారు యాజ్ అ బ్రహ్మ ఋషిగా. అలానే పేర్లు చాలా మంది మార్చుకున్నారు. మన దగ్గర పాతకాలంలో కూడా పేరు మార్చి మనకు అలవాటు ఉంటే, హరిశ్చంద్రని సత్యవతి హరిశ్చంద్రగా చేశారు దేవుడు. ప్రహ్లాద్‌ని భక్త ప్రహ్లాద్‌ని చేశారు. ధర్మరాజు యుధిష్ఠిని చేశారు. కర్ణుని దానగిరి కర్ణుని చేశారు. అలా చాలా పేర్లు మార్చారు మన దేవుడు. మీ పేరుని కూడా మీరు మార్చుకోవచ్చు. మీ పేరుని ఇలా సెట్ చేసుకోవాలి. మీ జీవితాన్ని మార్చుకోవాలంటే మాత్రం కంపల్సరీ మీ భవిష్యం మీ చేతిలో ఉన్నది. ఎలా మార్చుకోవాలో అది మీ చేతిలోనే పని. ఓకే అండి. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ మా మహేంద్ర పటేల్ న్యూమరాలజీకి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి మీరు షేర్ చేస్తేనే ఈ పుణ్యం మీకు కూడా దొరుకుతుందండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ధన్యవాదాలు.